మనిషి పుట్టాడు సరే, ఈ భూమి మీద ఇన్ని యానిమల్స్ ఎలా ఉద్భవించాయో మీకు తెలుసా? కథలోకి వెళ్తే బ్రహ్మ ఎవరి మాట వినే పరిస్థితిలో లేరు. సో, ఆయన బ్రహ్మిని చేజ్ చేయడం స్టార్ట్ చేశారు. బ్రహ్మి అక్కడ ఇక్కడ దాక్కుందామని ట్రై చేసినా ఇంక తన వల్ల కావట్లేదు. ఇంక తను రూపాలు మార్చడం మొదలుపెట్టింది. బ్రహ్మి ఆవుగా మారితే బ్రహ్మదేవుడు ఎద్దు రూపంలోకి, తను ఆడ పులిగా మారితే బ్రహ్మ మగ పులిగా మారుతున్నారు. ఇలా ఒక 100 యానిమల్స్ అయినా చేంజ్ అయ్యి ఉంటారు. అలా అయినప్పటికీ బ్రహ్మ కూడా అలానే చేంజ్ అవుతూ శివుడు చెప్పిన ఎంతో గొప్ప విషయాన్ని బ్రహ్మ ఇలా ఉపయోగిస్తున్నారు. మన భూమి మీదకి యానిమల్స్ ఇలానే వచ్చాయి. 100 రూపాలు మార్చుకున్నారు కాబట్టి బ్రహ్మికి శతరూప అనే పేరు వచ్చింది. ఇదంతా చూసిన శివుడికి కోపం కట్టెలు తెంచుకుంది. అంతటి మహాశివుడు కోపాన్ని చూసిన బ్రహ్మ స్పృహలోకొచ్చారు. శివుణ్ణి బతిమలాడుతున్నారు. శివుడు ఏమాత్రం కనికరించకుండా బ్రహ్మ తలలపై ఉండే 5వ తలని నరికేశారు. "నువ్వు చేసిన తప్పుకి సారీ చెప్తే సరిపోదు. ఈ రోజు నుంచి నీ చతుర్ముఖాలు వేదాల్ని వల్లిస్తూనే ఉంటాయి. నువ్వు చేసిన ఈ మహాపాపానికి కొంచెమైనా ప్రాయశ్చిత్తం కలుగుతుంది." నా నెక్స్ట్ వీడియోలో బ్రహ్మ శిరస్సు ఖండించిన తర్వాత శివుడు పడ్డ ఇబ్బందుల గురించి చెప్తా. అంతవరకు ప్లీజ్ డూ లైక్, ఫాలో అండ్ షేర్ ఫర్ మోర్ సచ్ అమేజింగ్ కంటెంట్. థాంక్ యూ.